ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో బయట పెట్టాలని సూచించారు. కృష్ణా జలాల వాటా 299 టీఎంసీలకు తగ్గించే ప్రయత్నం జరిగిందని వివరించారు. ఏపీతో వివాదాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు రేవంత్. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో బయటపెట్టాలని సూచించారు. కృష్ణా జలాల వాటా 299 టీఎంసీలకు తగ్గించే కేసీఆర్ నిర్ణయం వల్లే జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కృష్ణా జలాల వాటా, పంపిణీ, ఏపీతో వివాదాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు రేవంత్. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు స్పష్టం చేశారు సీఎం. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పాలమూరు ఎమ్మెల్యేలతో సీఎం భేటీపై అప్డేట్స్ ఏంటి? భేటీ అయ్యారు. దాదాపు చాలాసేపు ఈ భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న మనం చూసినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటర్ వ్యవహారంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం ఏ రకంగా అన్యాయానికి గురైంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోని ఏ రకంగా ఆ ప్రాంత ప్రజలు దాని కింద వచ్చేటువంటి బెనిఫిషరీ స్టేట్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఎట్లా ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారు అనేటువంటి అంశాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని చెప్పి ఇప్పటికే పీపీటీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గంట పాటు ప్రజెంటేషన్ జరిగింది. ఇవాళ అసెంబ్లీ సీఎం ఛాంబర్లో మళ్ళొకసారి ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి అక్కడి బెనిఫిషరీ స్టేట్స్ ఏవైతున్నాయో అక్కడ బ్యాక్ టు బ్యాక్ పబ్లిక్ మీటింగ్స్ కాల్ఫర్ చేస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. సో దానికి టార్గెట్గానే ఈ రకంగా ప్రతి ఒక్కరూ నదీ జలాల వాటా అంశంలో, కృష్ణా నదీ జలాల వాటా అంశంలో 299 టీఎంసీలకు తగ్గించడం వల్ల ఏ రకంగా ఆ ప్రాంత వాసులకు నష్టం జరిగింది, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో పొరుగు రాష్ట్రం ఏపీతో ఉన్నటువంటి ఒప్పందాలు, లోపాయికార ఒప్పందాలు ఏం జరిగాయి, వాటి ద్వారా ఏ రకంగా నష్టం చేకూరింది అనేటువంటి అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు జూరాల నుంచి కావచ్చు, లేదంటే శ్రీశైలం దగ్గరికి ఏ రకంగా డిపిఆర్ని చేంజ్ చేశారు, ఆ డిపిఆర్ చేసే వెనకాల ఎవరి ఉద్దేశం ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాలపై చాలా వరకు పొలిటికల్ సర్క్యూట్లో ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సవాళ్ల పర్వం కొనసాగుతుంది. గ్లోబల్స్ ప్రచారాలని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదు, తాము చెప్పింది నిజం అనేటువంటి అంశాన్ని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు చెప్తూ వస్తున్నారు. సో నీళ్లకు నీళ్లు, పాలకు పాలు స్పష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఏం జరిగింది, అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఏ సమయంలో ఏ రకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, సెంట్రల్ వాటర్ కమిషన్కు ఏ సందర్భాల్లో గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఏ రకమైనటువంటి లెటర్స్ వెళ్ళాయి, ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి లెటర్స్ రాసింది అనేటువంటి అంశాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏ నిమిషమైనా సరే ఒకవేళ కృష్ణా నదీ జలాల వ్యవహారంలో, ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యవహారంలో ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా కూడా చాకచక్యంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటన్నింటినీ కూడా తిప్పికొట్టాలి, దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు ప్రిపేర్ కావాలనేటువంటి ఉద్దేశంతో సీఎం ఛాంబర్లో జరిగినటువంటి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మరోవైపు కాంగ్రెస్ సభ్యులంతా కూడా చెప్తున్నారు, నిజంగా గత 10 సంవత్సరాల పాటు అన్యాయం జరగలేదు అని చెప్పి బల్లగుద్ది చెప్పాలంటే మరి ఇక్కడ నుంచి ఎందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బీఆర్ఎస్ వెళ్ళిపోయిందో దానికి సమాధానం చెప్పాలి. తమ పార్టీ ఆఫీసులలో, తమ కార్యాలయాల్లో పీపీటీలు నిర్వహించుకుంటే దానికి ఎవరు శాంటిటీ ఉంటుంది? ఖచ్చితంగా అన్యాయం జరగలేదు అని చెప్పడానికి ఇక్కడికి అసెంబ్లీకి వచ్చి పూర్తి స్థాయిలో సమాచారం చెప్పాలి. అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే సభలోనే నిర్వృత్తి చేసుకోవాలి, కానీ ఈ రకంగా తప్పుదో పట్టించేలాగా, తప్పించుకునేలాగా ప్రయత్నాలు చేయొద్దు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ సభ్యులంతా కూడా చెప్తున్నారు. కాబట్టి సో పూర్తి స్థాయిలో ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి ఒక్క విషయంలో అవగాహన ఉండాలి. ఒప్పందాల వ్యవహారంలో, ఒప్పందాల వ్యవహారంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేసినట్టు సిచ్యువేషన్. థ్యాంక్ యూ.